సో ఇవి వచ్చేసి డేటా ఎంట్రీ జాబ్స్ అనమాట. వర్క్ ఫ్రమ్ హోమ్ కింద అయితే ఈ యొక్క జాబ్ని మీరు చేసుకోవచ్చు. మంత్లీ వచ్చేసి $300 to $500 మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు అనమాట. పర్ డేకి మీరు $15 వరకు అర్న్ అయితే చేసుకోవచ్చు. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. క్వాలిఫికేషన్ అంతా కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. క్యాపియో కంపెనీ వాళ్ళు డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ జాబ్స్ని అయితే రిక్రూట్ అయితే చేసుకుంటున్నారనమాట. సో ఇవి వచ్చేసి కంప్లీట్గా రిమోట్ వర్క్ అనమాట. మీరు పార్ట్ టైమ్గా చేసుకోవచ్చు, ఫుల్ టైమ్గా చేసుకోవచ్చు. మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో వర్క్ అయితే చేసుకోవచ్చు అనమాట. మంచి ఆపర్చునిటీ. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి. ఈ యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే వీడియోకి చిన్న లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి గైస్. సో ఇక నోటిఫికేషన్ సంబంధించిన డీటెయిల్స్ అన్ని కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి గైస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి జాబ్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టయితే కంపెనీ వచ్చేసి క్యాపియో అనమాట. డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ జాబ్స్ని రిక్రూట్ అయితే చేసుకుంటున్నారు, రిమోట్ వర్క్. అండ్ నెక్స్ట్ వచ్చేసి అబౌట్ ది జాబ్. సో ఈ యొక్క కంపెనీ నుండి ఏంటంటే డిఫరెంట్ కంపెనీస్ రిక్రూట్ అయితే చేసుకుంటూ ఉంటారనమాట. సో మంచి కంపెనీ సారా అకాడమీ డేటా ఎంట్రీ స్పెషలిస్ట్ ఇండియా. మీరు మంత్లీ $300 to $500 అయితే మీరు అర్న్ అయితే చేయొచ్చు అనమాట. పార్ట్ టైమ్గా చేసుకుంటే దాన్ని బట్టి ఉంటుంది, ఫుల్ టైమ్గా చేసుకుంటే దాన్ని బట్టి మీకు శాలరీ అనేది ఉంటుందన్నమాట. మినిమం మీరు ఒక డేలో మీ యొక్క ఫ్లెక్సిబుల్ అవర్స్లో 4 to 6 అవర్స్ వర్క్ చేస్తే సరిపోతుంది అనమాట. అబౌట్ ది జాబ్ కనుక చూసుకున్నట్టయితే అట్ సారా అకాడమీ వీఆర్ డెడికేటెడ్ టు ట్రాన్స్ఫార్మింగ్ ది ఆస్పిరేషన్స్ ఆఫ్ ఇంటర్నేషనల్ క్యాండిడేట్స్ ఇంటూ tangible career opportunities in the United Kingdom. Our exclusive academy is designed to equip individuals with the essential skills, knowledge and support needed to secure visa sponsored employment within 2 to 6 months of enrollment అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకున్నట్టయితే మీరు చేయాల్సిన వర్క్, సో ఎగ్జాక్ట్ వర్క్ వాళ్ళు మీకు నేర్పిస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రివ్యూవింగ్ అండ్ నావిగేషన్ వేరియస్ కంపెనీ కెరియర్ పేజెస్ టు ఐడెంటిఫై ఓపెన్ రోల్స్ అనమాట. సో ఓపెన్ రోల్స్ డేటాని మీరు ఐడెంటిఫై చేయడం, నావిగేట్ చేయడం అండ్ అలాగే రివ్యూ చేయడం లాంటి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మీటింగ్ అండ్ ఎక్సీడింగ్ సెట్ టార్గెట్స్ రిగార్డింగ్ ది క్వాంటిటీ అండ్ క్వాలిటీ ఆఫ్ జాబ్స్ ఐడెంటిఫై అండ్ అలాగే కీపింగ్ అక్యురేట్ రికార్డ్ ఆఫ్ ఆల్ రోల్స్ ఫౌండ్ అండ్ ఎన్షోరింగ్ డేటా ఇంటిగ్రిటీ అనమాట. ఈ యొక్క డేటా ఇంటిగ్రిటీకి సంబంధించి మీరు మొత్తం రికార్డ్ అంతా అక్యురేట్గా సెట్ చేయాల్సి ఉంటుంది, ఉంచాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి కొలాబరేటింగ్ విత్ ద వైడర్ టీమ్ టు హైలైట్ హై ప్రయారిటీ ఆర్ అర్జెంట్ వేకెన్సీస్ అనమాట. ఈ యొక్క వైడర్ టీమ్తో మీరు చక్కగా కొలాబరేట్ అవ్వాల్సి ఉంటుంది. వచ్చేసి మెయింటైనింగ్ ఏ ఫన్ ఫాస్ట్ పేస్డ్ అప్రోచ్ టు డైలీ టాస్క్ వైల్ స్టేయింగ్ ఆర్గనైజ్డ్ ప్రొయాక్టివ్లీ సజెస్టింగ్ ఇంప్రూవ్మెంట్ టు కరెంట్ డేటా ఎంట్రీ ప్రాసెసర్ అండ్ మెథడ్స్ అనమాట. సో వీటి మీద మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే బ్యాచిలర్స్ డిగ్రీ ఆర్ ఈక్వివలెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి ఎనీ డిసిప్లిన్ అనమాట. డిగ్రీలో ఎనీ డిసిప్లిన్ అయినా పర్లేదు, మీరు బ్యాచిలర్స్ డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఫుల్లీ ఫ్లూయెంట్ ఇన్ ఇంగ్లీష్, రిటర్న్ అండ్ స్పోకెన్ ఇంగ్లీష్ మీకు ఫ్లూయెంట్గా వచ్చి ఉండాలన్నమాట ఇంగ్లీష్లో. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ అటెన్షన్ టు డీటెయిల్ అండ్ ఎక్సలెంట్ ఆర్గనైజేషన్ స్కిల్స్ ఉండాలి. ప్రూవెన్ ఎబిలిటీ టు మీట్ టార్గెట్స్ అండ్ డెడ్లైన్స్ ఇన్ ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్. మీరు వచ్చేసి ఫాస్ట్ ఫేస్డ్ ఎన్విరాన్మెంట్లో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి స్ట్రాంగ్ కంప్యూటర్ లిటరసీ అండ్ ఫ్యామిలియారిటీ విత్ స్ప్రెడ్షీట్స్ అండ్ డేటాబేస్ టూల్స్ అనమాట. ఈ యొక్క కంప్యూటర్లో మీకు ఈ యొక్క డేటాబేస్ టూల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాల్సి ఉంటుంది అనమాట. విల్లింగ్నెస్ టు కంప్లీట్ ఏ షార్ట్ డేటా ఎంట్రీ టాస్క్ యాజ్ పార్ట్ ఆఫ్ ది రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఫాలోడ్ బై అన్ ఇంటర్వ్యూ అనమాట. నెక్స్ట్ వచ్చేసి కంపెన్సేషన్ అండ్ బెనిఫిట్స్ కనుక చూసుకున్నట్టయితే కాంపిటేటివ్ మంత్లీ శాలరీ వచ్చేసి మీకు $300 to $500 ఉంటుంది. ఆపర్చునిటీ మీకు పర్ డేకి మీరు అప్ టు $15 వరకు మీరు అర్న్ అయితే చేసుకోవచ్చు మీ యొక్క వర్క్ పర్ఫార్మెన్స్ని బట్టి. ఆపర్చునిటీస్ ఫర్ కెరీర్ ప్రోగ్రెషన్ అండ్ ఇంక్రీజ్ రెస్పాన్సిబిలిటీస్, ఎక్స్పోజర్ టు గ్లోబల్ రిక్రూట్మెంట్ ల్యాండ్స్కేప్ అనమాట. సో మీరు ఎక్కడి నుంచైనా వర్క్ అయితే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి సపోర్టివ్ అండ్ కొలాబరేటివ్ వర్క్ ఎన్విరాన్మెంట్. సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ అండ్ విల్లింగ్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఇక్కడ ఈ యొక్క నోటిఫికేషన్ సంబంధించిన అప్లై లింక్ అంది వీడియో కింద డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడ నుంచి అప్లై అయితే చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఓపెన్ చేసిన వెంటనే మీరు వచ్చేసి ఇక్కడ ఈజీ అప్లై ఉంటుంది చూడండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు సో చూడొచ్చు మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుందన్నమాట. ఈమెయిల్ అడ్రస్, మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ మీరు ఖచ్చితంగా లింక్డ్ఇన్ ప్రొఫైల్ అయితే ఉండాలండి. యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి లింక్డ్ఇన్ ప్రొఫైల్ మీరు క్రియేట్ చేసుకుని తర్వాత యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోండి. మీ యొక్క ఈమెయిల్ అడ్రస్ అండ్ అలాగే కంట్రీ కోడ్, మొబైల్ నెంబర్ ఇస్తే మీకు
నెక్స్ట్ ఆప్షన్ ఇక్కడ నెక్స్ట్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ రెజ్యూమ్ని అప్డేట్ చేయమని అడుగుతుంది. సో రెజ్యూమ్ని అప్డేట్ చేసిన తర్వాత నెక్స్ట్ అని అడుగుతుంది. సో ఆ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ అన్నీ అడుగుతుంది. సో తర్వాత మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అలా స్టెప్ బై స్టెప్ మీరు అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట. మీకు అప్లై ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. నేను క్లియర్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.